హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం ఇన్సర్షన్ ఎలా చేయాలో చూసాం కదా. ఇన్సర్షన్ అంటే రూల్స్ అనేది ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలో చూసాం. సో ఒక్కసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా చూడండి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ అది అసలు బైనరీ సెర్చ్ ట్రీలో నోట్స్ ఉన్నాయా లేదా, అంటే ఎంటీగా ఉందా లేదా ఆల్రెడీ నోట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ ఎంటీగా ఉందనుకోండి అది ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది, సో అది ఇన్సర్ట్ చేసేయచ్చు. ఒకవేళ కాకపోతే ఏంటి, అప్పుడు ఆల్రెడీ ఉన్న రూట్ వాల్యూ ఉంది కదా, సో ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ ఉన్నట్టే. ఒకవేళ ఎంటీ కాదంటే ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నట్టే. సో ఆ ఎలిమెంట్స్ ని తో కంపేర్ చేయాలి. సో దానికన్నా తక్కువ అనుకోండి, ఆ రూట్ వాల్యూ కన్నా మనం కొత్తగా ఇన్సర్ట్ చేసేది తక్కువ అనుకోండి, లెఫ్ట్ సబ్ ట్రీకి వెళ్ళాలి లేదా రైట్ సబ్ ట్రీకి వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళాక కూడా అక్కడ ఇన్సర్ట్ చేయకూడదు. ఇన్సర్ట్ చేయకుండా మళ్ళీ ఏం చేయాలి, అక్కడ అది ఒక ట్రీ అనుకొని అక్కడి నుంచి మళ్ళీ చెక్ చేయాలి ఆ ఎలిమెంట్, అంటే ఆ ప్లేస్ ఖాళీ ఉందా లేదా. ఖాళీ ఉంటే డైరెక్ట్ గా లెఫ్ట్ చైల్డ్ గా పెట్టేయచ్చు. ఒకవేళ ఖాళీ లేకుండా ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ఒకవేళ ఖాళీ ఉంటే ఇన్సర్ట్ చేయాలి. లేకపోతే ఏంటి, మళ్ళీ రూట్ నోడ్ గా తీసుకొని దాన్ని కంపేర్ చేయాలి. దానికన్నా తక్కువైతే లెఫ్ట్ లో, దానికన్నా ఎక్కువైతే రైట్ లో అనేది పెట్టుకోవాలన్నమాట. సో అలా రిపీట్ అవుతా ఉంటుంది అనమాట. స్టెప్స్ అనేవి రిపీట్ అవుతా ఉంటాయి అంతే, అంతకు మించి ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఇన్సర్షన్ది చెప్పాను, నెక్స్ట్ కోడ్ చూద్దామని. సో దానికన్నా ముందు నేను ఏమనుకుంటున్నా అంటే, మిగతా ఆపరేషన్స్ ఉన్నాయి కదా, సెర్చ్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్, సో అవి కూడా థియరిటికల్ గా చూసేసి ఒకేసారి 3 కలిపి కోడ్లో చూద్దాం అనుకుంటున్నాను. సో అలా చేస్తాను. సో ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ చూద్దాం. సో సెర్చ్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు సెర్చ్ కాబట్టి నేను డ్రా చేస్తున్నాను చూడండి, బైనరీ సెర్చ్ ట్రీ అనేది. సో ఇది ఒక బైనరీ సెర్చ్ ట్రీ అనుకుందాం. సో ఇప్పుడు సెర్చ్ చేయాలంటే చెక్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, అసలు సెర్చ్ చేయాలంటే ఒక ఎలిమెంట్ ఇచ్చారు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు 20 అనే ఎలిమెంట్ సెర్చ్ చేయమన్నారు. సెర్చ్ ఈక్వల్స్ టు 20 అనే ఎలిమెంట్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అసలు సెర్చ్ చేసే ముందు ఫస్ట్ అసలు ఆ బిఎస్టీ అనేది ఎంటీయా కాదా అని చెక్ చేయాలి. సో అది ఒకవేళ ఎంటీ అనుకోండి, ఎంటీ అంటే 20 అనే ఎలిమెంట్ ఉండదు కాబట్టి మెసేజ్ ప్రింట్ చేయాలి. ఏమని, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని, అలాంటివి ఏమన్నా ప్రింట్ చేయాలన్నమాట. ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఒకవేళ అది ఎంటీ కాకపోతే అప్పుడు కంపేర్ రూట్ కీ విత్ గివెన్ వాల్యూ. సో ఫస్ట్ ఏం చేయాలి, రూట్తో మనం కంపేర్ చేయాలి. సో 10 ఈక్వల్స్ టు 20 అని చూడాలి. సో ఈ రెండు ఈక్వల్ అనుకోండి ఒకవేళ, అప్పుడు ఎలిమెంట్ ఫౌండ్ అని ప్రింట్ చేసేయాలి. రూట్ ఈక్వల్స్ టు రూట్ అంటే ఏం లేదు, రూట్ నోడ్ ఈక్వల్స్ టు గివెన్ వాల్యూ అనుకో, ఎస్ అనుకో, దెన్ ప్రింట్ కీ ఫౌండ్. లేకపోతే అప్పుడు ఏం చేయాలి, చెక్ వేర్ టు సెర్చ్ ఫర్ కీ. చెక్ వేర్ టు సెర్చ్ ఫర్ కీ అంటే ఏంటి, అది లెఫ్ట్ లో ఉంటుందా రైట్ లో ఉంటుందా అనేది మనం డిఫరెంట్ వేస్ లో చెక్ చేయొచ్చు. అది ఎలా, ఒకవేళ సెర్చ్ చేయమని ఇచ్చిన ఎలిమెంట్ రూట్ నోడ్ కన్నా ఎక్కువ అనుకోండి, అప్పుడు రైట్ సైడ్, ఎక్కువ అంటే రైట్ సైడ్ ఎతకాలి. ఒకవేళ తక్కువ అనుకోండి, లెఫ్ట్ సైడ్ ఎతకాలి. సో ఇప్పుడు 10తో కంపేర్ చేస్తే ఈ 20 అనేది ఎక్కువే. సో మనకి రైట్ సైడ్ మాత్రమే చెక్ చేయాలి. మన కేసులో రైట్ సైడ్ మాత్రమే చెక్ చేయాలన్నమాట. సో అదే చూడండి, ఇక్కడ వాల్యూ అనేది లెస్ దాన్ రూట్ కీ అనుకోండి. రూట్ కీ అంటే రూట్ నోడే ఎక్కువ అనుకోండి, అప్పుడు ఏంటి, రూట్ నోడ్ ఎక్కువ, ఇచ్చిన ఎలిమెంట్ తక్కువ అనుకోండి, లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి, లెఫ్ట్ సబ్ ట్రీలో చెక్ చేయాలి. స్టార్ట్ ఫ్రమ్ స్టెప్ 1. సో ఈ స్టార్ట్ ఫ్రమ్ స్టెప్ 1 అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు చూడండి. ఒకవేళ ఇది కండిషన్ రాలేదనుకోండి, నో అనుకోండి, అప్పుడు సెర్చ్ రైట్ సబ్ ట్రీ. సో ఇప్పుడు మన కేసులో 20 కదా మనకి చెక్ చేసేది. సో వాల్యూ అనేది లెస్ దాన్ రూట్ కి అవ్వదు కాబట్టి నో అంటే ఏంటి, సెర్చ్ సబ్ ట్రీ. సో రైట్ సబ్ ట్రీ. సో ఇక్కడికి వెళ్తాం. సో ఇప్పుడు నేను వైట్ కలర్ పెన్సిల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా. సో ఇక్కడికి వెళ్ళాం. సో ఇది రైట్ సబ్ ట్రీ. ఇలా రైట్ సబ్ ట్రీకి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్స్ ఫ్రమ్ స్టెప్ 1 అంటే ఏంటి, ఇప్పుడు ఇది కూడా ఒక బైనరీ సెర్చ్ ట్రీ లాగా తీసుకోవాలి. మనం తీసుకొని మళ్ళీ చెక్ చేయాలన్నమాట, అసలు ఇది ఎంటీ అంటే ఈ రైట్ సబ్ ట్రీలో ఏమున్నా ఉన్నాయా లేవా అసలు.
లేవనుకోండి అసలు ఇంకా ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనేది పెట్టేయాలి. ఎందుకంటే అసలు ఇంకా 10 కన్నా ఎక్కువ అయితేనే కదా రైట్ సైడ్ ఉండేది. అంటే 20 అనేది 10 కి రైట్ సైడే ఉంటుంది. రైట్ సైడ్ అసలు ఎలిమెంట్సే లేనప్పుడు 20 అనేది ఉండదని అర్థం. సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ లేకపోతే కంపేర్ అగైన్ రూట్ కీ విత్ గివెన్ వాల్యూ. సో ఇక్కడ రూట్ కీ వచ్చేసరికి 10 అవ్వదు. ఇప్పుడు మనం సబ్ ట్రీలో ఉన్నాం కదా, సో రూట్ కి వచ్చేసరికి 20 అవుతుంది అనమాట. సో ఇది రూట్. తర్వాత ఇప్పుడు రూట్ ఈక్వల్స్ టు గివెన్ వాల్యూ అయితే అంటే 20 ఈక్వల్స్ టు 20 అయితే ఎస్ అయితే దెన్ ప్రింట్ కీ ఫౌండ్ అనేది ప్రింట్ చేయాలి. ఎందుకంటే 20 ఈక్వల్స్ 20 అదే మనం వెతికేది. సో కీ అనేది ఫౌండ్ చేసామని. ఒకవేళ మనం వెతికేది 30 అనుకోండి, ఇప్పుడు 20 ఈక్వల్స్ టు 30 అంటే మనకి మ్యాచ్ అవ్వలేదు కదా. సో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నో అయితే ఏం చేయాలి, మళ్ళీ దాని యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ అనేది చూడాలి. సో లెఫ్ట్ సబ్ ట్రీ అంటే 15, రైట్ సబ్ ట్రీ అంటే 30. సో వాల్యూ అనేది లెస్ దాన్ రూట్ కియా, వాల్యూ అనేది గ్రేటర్ దాన్ రూట్ కియా అని చూడాలి. సో 20కి 30 కంపేర్ చేస్తే 20 కన్నా 30 ఎక్కువ తక్కువ? ఎక్కువ అంటే ఏంటి, రైట్ సైడ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మళ్ళీ రైట్కి వెళ్తాం. సో రైట్కి వెళ్తే ఇక్కడ ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, కానీ మనకు ముందే తెలియదు కదా అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో. సో ఇది కూడా ఒక బైనరీ సర్చ్ ట్రీ లా తీసుకోవాలి. ఇలా తీసుకొని మళ్ళీ స్టార్ట్స్ ఫ్రమ్ స్టెప్ 1. సో స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. చెక్ BST ఈజ్ ఎంప్టీ అంటే రైట్ సైడ్ అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేద్దాం. ఉంది కాబట్టి ఎంటీ కాదు. సో ఎంటీ కాదు కాబట్టి ఎంటీ అయి ఉంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చేసేసేవాళ్ళు. అది నో కాబట్టి కంపేర్ రూట్ కీ విత్ గివెన్ వాల్యూ. అంటే ఇప్పుడు రూట్ కీ ఏమైంది, 30 అయింది. 30 ఈక్వల్స్ టు 30 ఎస్ ఫౌండ్. సో కీ అనేది ఫౌండ్ చేసాం. సో ఏంటంటే ఇది ఎలా చెప్పాలంటే మీకు ఒక ట్రీ ఉంటే దానిలో చాలా సబ్ ట్రీస్ లా తీసుకోవాలన్నమాట. ప్రతిదీ దాంతోనే కంపేర్ చేయాలి. సో ఇప్పుడు చూడండి 10, 5, 3, 20, 15, 30. సో ఇది ఉంది కదా. సో ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ చేసేటప్పుడు మొత్తానికి చూస్తాం. అప్పుడు రూట్ నోడ్ ఏమైంది, 10 అవుద్ది. సో వైట్ కలర్ కదా, ఇలా చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకుంటున్నా చూడండి. సో ఒకవేళ మనం ఎతికే ఎలిమెంట్ 10 కన్నా ఎక్కువ అయితే ఇప్పుడు ఈ సబ్ ట్రీ తీసుకోవాలి. ఈ సబ్ ట్రీ తీసుకున్నప్పుడు రూట్ ఎలిమెంట్ 10 అవ్వదు, 20 అవుతుంది అనమాట. సో ఈ కలర్స్తో చూడండి. సో అలా అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టెప్ 1 నుంచి మళ్ళీ ఇదంతా ఒక ట్రీ లాగా తీసుకొని మళ్ళీ చెక్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ 20 కూడా కాదు, మళ్ళీ 30 అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నాం. 30 అనే ఎలిమెంట్ ఉంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ 30కి వెళ్ళాలి. సో ఈ రైట్ సబ్ ట్రీ అంటే 20కి రైట్ ఏముంది, ఇది ఒక సబ్ ట్రీ లా తీసుకొని అప్పుడు రూట్ నోడ్ ఏమైంది, 30 అయింది. దీని లెఫ్ట్ రైట్ ఏమీ లేవని మనకు కనిపిస్తుంది, కానీ కంప్యూటర్కి కనిపించదు కదా. సో దానికోసం ఇది కూడా ఒక ట్రీ లా తీసుకొని దీని నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి మొత్తం మళ్ళీ కంపేర్ చేసుకుంటూ వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏదైతే ఉందో అదొక్కటే ట్రీ కాదు, అంతా కలిపి ట్రీ కాదు, మళ్ళీ సబ్ ట్రీస్ కూడా ఒక ట్రీగా తీసుకొని మనం కంపేర్ చేయాలి. అప్పుడే మనం ఆ ఎలిమెంట్ని ఫౌండ్ చేయగలం. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే సో మళ్ళీ చూడండి లేదా కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.